Cancer Healer Center, a new beginning. గ్లోబల్ రేంజ్ లో పుష్పరాజ్ క్రియేట్ చేసిన వైబ్ మరిచిపోకముందే అభిమానులకు అద్దరిపోయే అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 ఉంటుంది అన్న హింట్ ఇచ్చినా అది ఎప్పుడు అన్న విషయంలో ఇన్నాళ్ళు ఒక సస్పెన్స్ కంటిన్యూ అయింది. ఫైనల్ గా పుష్ప 3 రిలీజ్ ఎప్పుడన్న విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. పుష్ప అనౌన్స్ అయిన టైంలో ఒక్క సినిమాగానే ప్లాన్ చేశారు మేకర్స్. కానీ సినిమా మీద ఉన్న హైప్, కథ నిడివి కారణంగా 2 భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ పార్ట్ 2 మేకింగ్ టైంలో కథ మరింత డెవలప్ కావడంతో పార్ట్ 3 గురించి కూడా హింట్ ఇచ్చారు. పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3కి స్కోప్ ఉండేలా లీడ్ వదిలారు మేకర్స్. కానీ ఆఫ్టర్ రిలీజ్ త్రీక్వెల్ చేసే విషయంలో బన్నీ ఎలాంటి ప్రామిస్ చేయలేదు. సుకుమార్ కూడా కుదిరితే పార్ట్ 3 చేస్తామన్నట్టుగానే మాట్లాడారు. పుష్ప 2 సంచలన విజయం సాధించడంతో పుష్ప ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతుంది మూవీ టీం. తాజాగా రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నిర్మాత రవిశంకర్ పుష్ప 3 సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. 2028లో పుష్పరాజ్ మరోసారి ఆడియన్స్ ముందుకు రావడం పక్కా అని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు బన్నీ నెక్స్ట్ మూవీ అట్లీతోనే ఉండబోతుందన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. పుష్ప 3 అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పుష్ప 2తో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్న ఐకాన్ స్టార్ పుష్ప 3తో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడం ఖాయమంటున్నారు. Cancer Healer Center, a new beginning.